కాదు, ఇంటి లెక్కలు. ఇంటి లెక్కలా? పాలవాడికి, పేపర్ వాడికి, రేషన్ వాడికి, ఇంటి ఖర్చులకు ఎంత అవుతుందో ఎవ్రీ మంత్ బడ్జెట్ వేసుకోవాలి. పైగా ఈ నెల నుంచి నీ పేరు మీద పాలసీ కట్టాలి. మీ తాతయ్య పేరు మీద మెడికల్ ఇన్సూరెన్స్ చేయించాలి. అలాగే ఓనీల ఫంక్షన్ గ్రాండ్గా చేయాలి. చాలా ఉన్నాయిలే. అయినా వాటి గురించి నీకెందుకులేరా? ఇన్ని రోజుల నుంచి జాబ్ చేస్తున్నావు కదా, సేవింగ్స్ ఏమైనా ఉన్నాయా? ఇలా అడిగినందుకేమనుకోవద్దు. అడిగితే తప్పే ఉంది కన్నా. నువ్వు నన్ను ఏమైనా అడగచ్చు. నిజం చెప్పాలంటే సేవింగ్స్ అంటూ ఏం లేవు నాన్నా. వచ్చిన జీతం వచ్చినట్టే అయిపోతుంది. మిగులు లేదు, తగులు లేదు అన్నట్టుగా. నువ్వే కష్టపడుతున్నావు. నీ కష్టాన్ని ఎవరూ అర్థం చేసుకోరా? నాన్న నీకు తోడుగా ఉండుంటే నువ్వు సంసారాన్ని చూసుకునేదానివి. సంపాదన చూసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. మనం ఇంకెలా ఉండిపోవాల్సిందేనా? నానమ్మ వాళ్ళతో కలిసి ఉండలేమా? మన గురించి వాళ్ళు ఆలోచించరా? ఆలోచించరమ్మా. ఆలోచించేవారైతే ఈ పాటికి మన బ్రతుకులు మారిపోయి మరోలా ఉండేవి. ఇక నాదైతే మొదట్నుంచి ఒంటరి పోరాటమే. అందుకే సమస్యలకు ఎదురెళ్ళి ధైర్యంగా నిలబడ్డాం అలవాటైపోయింది. ముందు ముందు నీకు నాలాంటి తెగు వచ్చేస్తుందిలే. ఎందుకమ్మా ఏడుస్తావు? నువ్వెప్పుడూ కన్నీరు పెట్టుకోకూడదు. నా బంగారు తల్లివి కదా. బంగారం, తొందరగా భోంచేసి మ్యాట్ని సినిమాకి వెళ్దాం. ఇంట్లో ఉండి ఉండి నాకు బోర్ కొడుతుంది. మీరు బయటికెళ్ళి సినిమా చూడక్కర్లేదు, ఇంట్లోనే కనబడేలా ఉంది. మళ్ళీ ఆ కాయిన్ పట్టుకున్నావేంటి? చాతబడి చేసేవాళ్ళగా. బొమ్మ పడిందంటే ఇంట్లో ఎటువంటి గొడవ జరగదు. బొరుసు పడితే జరుగుతుందని కాయిన్ వేశాను. ఏం పడింది? బొరుసు పడింది. అందుకే ఆ గొడవ ఏ రూపంలో ఎటు నుంచి వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. మామయ్య రూపంలో అనుకుంటా. ఏంటి నాన్న ఉదయాన్నే వచ్చావు? ఆ ఇంట్లో ఉండలేకపోయావా? మామయ్య మొహం చూస్తుంటే అంతేలా ఉంది. కొంపతీసి ఆ అవని మిమ్మల్ని గెంటేసిందా ఏంటి? ఎలాగైతేనే మీరు తిరిగి మన ఇంటికి వచ్చేసినందుకు సంతోషంగా ఉందండి. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఊహించుకోకండి. నేనంటూ మళ్ళీ ఇంటికి రావడం జరిగితే అది అవని అక్షయలను తీసుకునే వస్తాను. అవని తన గురించి తను నిరూపించుకునేంత వరకు అది ఎలా జరుగుతుంది? జరగదు. ఆవిడి గారి నెత్తిన ఈ మధ్య కొమ్ములు బాగా మొలిసిపోయాయి. ఇక్కడ మాతోనూ అక్కడ ఆఫీసులో బాస్తోనూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. మామయ్య గారు, అసలు మీరు ఎందుకు వచ్చారో ముందు మీరు మెయిన్ మ్యాటర్లోకి వచ్చేయండి. అవని దగ్గరికి చేరిన తర్వాత ఈయనకి దాని బుద్ధిలే వచ్చేసాయి. మామయ్య తీరు వింతగా ఉంది. ఏం చేయబోతున్నారో ఏంటో చూద్దాం పదండి. నాన్న ఏం వెతుకుతున్నావు? అడుగుతుంటే చెప్పరేంటండి?
నేను పెట్టిన డబ్బులు ఇందులో ఉండాలి. కనిపించడం లేదేంటి? పిల్లలు ఖర్చులకు వాడుకున్నారు. నా అనుమతి లేకుండా ఎలా వాడుకున్నారు? అందులో తప్పే ఉంది నాన్న. మేమేమన్నా పరాయి వాళ్ళమా? అయినా సరే తీసుకునే ముందు ఓ మాట అడగాలి. అది పద్ధతి. మన ఇంట్లో పద్ధతులు పాటించే వాళ్ళు ఎవరున్నారులేండి. అయినా ఇప్పుడు ఆ డబ్బుతో అంత అవసరం ఏమొచ్చిందన్నా? అవనికి నేను భారంగా ఉండకూడదు. నా నుంచి ఎంతో కొంత తనకు సహాయం జరగాలి. అందుకే నేను దాచుకున్న 20,000 ఇద్దామనుకున్నాను. ఆ ఇంట్లో నువ్వేదో ప్రశాంతంగా ఉంటున్నావు అనుకున్నాను. ఆ ఇంట్లో ఉండడానికి నువ్వు డబ్బులు కట్టాలన్నమాట. రేయ్, అర్థం లేకుండా మాట్లాడకురా. మీ దగ్గర రూపాయి కూడా తీసుకోకుండా చూసుకున్నప్పుడే కదా ఆ అవని మీకు విలువిచ్చినట్టు. నా మనసుకు అనిపించింది కాబట్టి నేను ఇవ్వాలని అనుకుంటున్నాను. ఆ ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్నాను. నా వంతుగా నేను ఏదో ఒకటి చెయ్యాలి కదా. ఎందుకు అందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు? దాని పట్ల బాధ్యతను తెగ చూపించేస్తున్నారు. మరి మా పట్ల మీకు బాధ్యత లేదా? మేము ఇంటి ఖర్చుల కోసం డబ్బులు వాడుకున్నామని ఇంత రాద్ధాంతం చేస్తారా? అయినా ఆవిడ గారు బాగానే సంపాదించుకుంటున్నారు కదా, మీరివ్వాల్సిన అవసరం ఏముంది? నా ఖర్చుల కోసమైనా ఇవ్వాలి. మనవరాలికి ఏదైనా కొని పెట్టడానికైనా నా దగ్గర ఎంతో కొంత ఉండాలి. 20,000 గురించి నువ్వు మా అందరి మీద సీరియస్ అవ్వడం కరెక్ట్ కాదు నాన్న. మీరు చేసిందే కరెక్ట్ కాదురా. ఈ డబ్బుల ఆలోచన మీకొచ్చిందా? దానికొచ్చిందా? డబ్బుని అడ్డం పెట్టుకుని ఏదో రకంగా గొడవ పెట్టుకుని రండి, వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చెయ్యండి అని చెప్పి పంపించిందా? నోటికొచ్చినట్టు మాట్లాడకు వేదా. ఇది ఖచ్చితంగా మీకొచ్చిన ఆలోచన అయితే కాదు మామయ్య గారు. అవని ఎప్పుడు అంత నీచంగా ఆలోచించదమ్మా. ఖచ్చితంగా తనే ఆలోచించింది. మావయ్యను నేనే చూసుకుంటానని వీధిలో వాళ్ళందరితో గొప్పలు చెప్పుకుంటుంది. ఇప్పుడు డబ్బుల గురించి పంపించింది. రేయ్, ఎంత చెప్పినా మీకు అర్థం కాదా? డబ్బే కదా నాన్న మీ సమస్య. దీనికి పరిష్కారం ఏంటో ఆ ఇంటి దగ్గరే తేల్చుకుందాం, పదండి. వాడేదో పరిష్కారం అంటున్నాడు కదా, వెళ్దాం పద నాన్న. రా నాన్న. అవనే అవనే, బయటికి రా. అవనే, ఏంటి మావయ్య, వీళ్ళందరూ కట్టకట్టుకుని మనింటికొచ్చారు? మేమే మా నాన్నని తీసుకొని వచ్చాం. అమ్మా అవని, అసలు ఏం జరిగిందంటే మా నాన్న మీ ఇంట్లో ఉంటూ మీరు పెట్టింది తింటూ నీకు భారం అయిపోతున్నాడని ఫీల్ అవుతున్నాడు.